నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే భవానీపురానికి వెళ్తున్నారు. అయితే ఇక్కడ చాలా మంది మాట్లాడేది ఏంటంటే అంతా అయిపోయాక ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు మరి ఇంత లేట్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత లేట్గా ఎందుకు బయలుదేరారు ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని మీద విశ్లేషించడానికి మనకు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తే భవానీపురం 42 ఫ్లాట్స్ ఏవైతే కూల్చడం జరిగిందో అక్కడికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారని చెప్పేసి ఒక న్యూస్. ఎప్పుడైతే ఆ న్యూస్ బయటకు వచ్చిందో అప్పటి నుంచే ఏంటంటే ఏంటి అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడు ఈయన అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు సార్. సో దానికి మీ సమాధానం ఏంటంటారు సార్? అమ్మ పెట్టదు అడుగుతానని ఏదైనా సామెత ఉంటుంది. 1981 ఒక ఫేక్ డాక్యుమెంట్ 2016లో ఒక సొసైటీ అని చెప్పి తీసుకొచ్చిన దగ్గర ఇందులో ప్రభుత్వ డొల్లతనం కొట్టొచ్చినట్టు కనబడుతున్నప్పుడు ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆక్రందన వినడానికి, ఆక్రందన అధికారం వచ్చిన తర్వాత తీర్చడానికి ఒక భరోసా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడని మాత్రమే చూడాలి. రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. నెంబర్ 1, సంబంధిత రిజిస్టర్ ఎవడైతే రిజిస్టర్ చేశాడో వాడిని ఏమైనా సస్పెండ్ చేశారా? మున్సిపల్ అధికారులను ఏమైనా సస్పెండ్ చేశారా? ఎందుకు పైప్ లైన్లు ఇచ్చారు, ఎందుకు వాటర్ కనెక్షన్లు ఇచ్చారని? లేకపోతే ఎలక్ట్రిసిటీ అధికారులు ఏమైనా శిక్షించారా? అయితే ఇంటి పన్ను ఇప్పటిదాకా వీళ్ళ మీద తీసుకుంటుంది, దాని మీద ఏమైనా ప్రతిచర్యలు ఏమైనా తీసుకున్నారా? 4వది, ప్రతి బ్యాంకు ఇలా క్షుణ్ణంగా పరిశీలిస్తేనే కానీ ఎవరికి లోన్ ఇవ్వని మాలాంటి వాళ్ళకి నీలాంటి వాళ్ళకి ఏ ప్రాతిపదిక మీద కన్సిడర్ చేస్తూ ఇచ్చారు. తర్వాత ఒక ముస్లిం సోదరుడి దగ్గర ఆ 20-21 సంవత్సరాల వయసు కలిగిన ఆ మొత్తం ఆ ల్యాండ్ని ఆయన దగ్గర అందరూ కొన్నట్టుగా ఉదాహరణలతో సైతం ఉన్నాయి. అతను ఆల్రెడీ ఈజ్ అలైవ్. అతని మీద చర్యలు తీసుకున్నారు. అతనికి ఆ ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది, నెంబర్ 2 ఆ ల్యాండ్ ఎందుకును ఏ ప్రాతిపదిక మీద అమ్మారని ప్రభుత్వ చర్యలు ఉన్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఇంకో క్రిటికాలిటీ ఉంది. జాగ్రత్తగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 11 గంటలకి జీవో వస్తుందని లోపుగా 3 గంటలకి స్టే ఆర్డర్ వచ్చేది కోర్టు నుంచి. సేమ్ ఇదే దీన్ని మోడస్ ఆఫ్ ఆపరెండి అని ఇక్కడ ఇంటర్ప్రిట్ చేసి చూడండి. న్యాయస్థానంలో ఆర్గ్యుమెంట్లు జరుగుతున్నాయి, స్టేటస్ కో ఇచ్చారు, స్టే ఆర్డర్ ఇచ్చారు 31 దాకా. ఈ స్టే ఆర్డర్ ప్రింట్ రాకమునిపే స్టే ఆర్డర్ అన్నది చూపిస్తున్నా సరే దయాదాక్షిణ్యం లేకుండా దాన్ని ఎరగొట్టడం ఎంతవరకు సమంజసం? స్టే ఆర్డర్ ఉంది వాటికి, కండెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందన్న ప్రాథమిక అవగాహన కూడా లేకుండా వ్యవస్థల మీద గౌరవం లేకుండా చేస్తున్న పని. ఇది గమనించారు. 3వ పాయింట్, నేను ఒక కానిస్టేబుల్ గారు అబ్బాయిని అని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు ఒక జవాన్ ఇల్లు, వాళ్ళ నాన్నగారు జవానే, ఆయన కష్టార్జితంతో ఆయన రిటైర్మెంట్ డబ్బులతో కొనుక్కున్న ల్యాండ్లో ఆ కుర్రాడు జవాన్గా పనిచేస్తూ అతను ఇల్లు కట్టుకుని అతను కూడా రిటైర్ అయ్యి భార్యాపిల్లలతో ఉన్న ఇళ్ళని కోలుకొడితే ఒక ఇప్పటం లాంటి గ్రామంలో ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినందుకు ఇలా దండం పెట్టి సంతోషించాలి. వెళ్తే ఇప్పటం గోడ కోలినందుకు వెళ్ళి ఎగేసుకుని పోయినందుకు ఒక్కొక్కటితో ₹1,00,000 పెనాల్టీలు కట్టించాడు. ఈ ఉపద్రవం అసలే కొనుక్కున్నాక మీద తాటిపండి పడినట్టు ఆ 42 గృహాలు కోల్పోయి ఉన్న వాళ్ళకి మళ్ళీ గౌరవ న్యాయస్థానం త్రూగా పెనాల్టీలు గట్రా వేస్తే లేని పని బాధ. ఒక పదంగా వెళ్ళకపోవడమే బెటరు. కానీ ఒక కానిస్టేబుల్ కొడుగ్గా అతను మాట్లాడిన మాటలకి ఒక సాటి జవాన్ గారి అబ్బాయికి జవాన్ గారికే అంత అన్యాయం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారిలో ప్రతిస్పందన లేకపోవడం, ఇదే జవాను గౌరవ తెలుగుదేశం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయవలసి వస్తుందని అతన్ని బయటికి గెంటిన ఉదంతం చూస్తే, ఇవన్నీ క్రానికల్ ఆర్డర్లో పెట్టి చూస్తే భవానీపురంలో ఉన్న జీజీ నగర్లో ఉన్న బాధితులకి సంఘీభావం ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి మాత్రమే కనబడుతున్నారు తప్ప మీరందరూ ఎక్కడ? నాకేం చేయాలో తెలుసని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో గదమాయించి పంపించడం దగ్గర పునరావాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారా? అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది ఏంటంటే అంతా నువ్వు ఫస్ట్ నుంచి నిల్చోవాలి, ఫస్ట్ నుంచి నిల్చోకుండా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు ఏంటి, ఇప్పుడు వెళ్ళి నువ్వు చేసేది ఏముంది అంతా అయిపోయాక? ఆయన ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఆయన ఏం చేయకుండా ఉన్నాడు కదా. 5 సంవత్సరాలు ఆయన ప్రభుత్వంలో మీరు 2016లోనో 19లోనో ఇనిషియేట్ చేశారు కదా దాన్ని. 16లో ఇనిషియేట్ చేసిన దాన్ని స్టాండ్ స్టిల్ సిచ్యువేషన్ దగ్గర నుంచి ఆయన 5 సంవత్సరాల టెన్యూర్లో ఆయన దగ్గర నుంచి యాక్షన్ అయితే లేదు కదా. జగన్మోహన్ ప్రభుత్వం మీద ఇలాంటి ప్రతిచర్యలు లేదు కదా. జీజీ నగర్లో భవానీపురంలో జరిగిన దానికి 5 సంవత్సరాల్లో ఆయన దగ్గర లేనప్పుడు 2 సంవత్సరాల్లో మీకు ఎక్కడి నుంచి ఏ ప్రాతిపదిక మీద? అది కూడా ఒక గౌరవ సుప్రీంకోర్టు పరివ్యూలో ఉన్నప్పుడు. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఆయన చెప్పిందే కరెక్ట్ కదా. ఐఎమ్ డూయింగ్ ఏ క్లాస్ ఫార్ అన్నాడు. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థతో నేను పోరాటం అన్న దగ్గర 2 ఉదంతాలు. ఒకటి ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రజల ఆస్తిని తృణప్రాయంగా లూలుబడికి అప్పచెప్పారు. ఇక్కడ 150 కోట్ల పైచీలకు విలువ చేసే భూమిని ఏమీ కాకుండా ఎవరు ఆదాన పెట్టడానికి. ఇందుకేనా కేశినేని నాని గారు 2016 అంటే నాకు తెలిసి ఒక 6 సర్కమ్స్టాన్సెస్లో గెలిచిన ఒక ఎంపీ గారు ఈ పనికిమాలిన చర్యలు నాతో కావని 5 సంవత్సరాల టెన్యూర్లోనే విరక్తి చెంది బయటికి పోయాడు. ఆయన ప్లేస్లోనే వాళ్ళ బ్రదర్ని తీసుకొచ్చి ఎంపీ చేసి ఇష్టారాజ్యంగా చేయడానికి ఏమైనా నాంది పలికారా? ఇది గమనించండి. ఇది ప్రజల నోటీసులోకి వెళ్తే చాలు. ఇది ఒకటి జరుగుతున్న పరిణామాల్లో తీవ్రత, దీని ఒడిదుడుకులు బాధ్యత ఎవరిది? 2016 మీ గవర్నమెంటే కదా.
2024లో ఇవాళ కూల్చివేతలు. డిసెంబర్ 5, డిసెంబర్ 6 బ్లాక్ డే ఫర్ నేషన్. ఏది? బాబరీ మసీద్ కూల్చిన దినం. ఒక జవానికి జరిగిన అన్యాయాన్ని కూడా డిసెంబర్ 5 కృష్ణా జిల్లా వాసులు బ్లాక్ డే కింద దాన్ని పరిగణించండి. అంటే భారతదేశంలో ఉన్న విజయవాడ ప్రాంతం ఒక దౌర్భాగ్యం ఏంటంటే 2 బ్లాక్ డేలు చేసుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి. గతంలో ఓన్లీ ముస్లిం సోదరులు మాత్రమే బ్లాక్ డేని జరుపుకుంటున్న దగ్గర ఇవాళ భవానీపురంలో జీజీ నగర్ వాళ్ళు కూడా బ్లాక్ డే చేసుకునే ఉదంతానికి తెరలేపారంటే ఇదెక్కడ రణనీతి? రాజనీతి కాదు ఇది. ఇదెక్కడ రణనీతి? మరి ఆ బాధితుల్ని కలిసే ప్రయత్నం లేకపోతే వాళ్ళు ఇంకా ఏదన్నా చెప్పుకునే స్థానిక ఎమ్మెల్యే ఏం చేయట్లేదు. మన సుజనా చౌదరి అయిన గుడ్డు గుర్రానికి ఫలితం అవుతున్నాడా? దీని మీద కనీసం బాధ్యత వహించి ఏం చేస్తున్నదో దీని పూర్వపరాల మీద ఒక ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి అందజేసిన తర్వాత ఈ ప్రతిచర్యలు ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను బాధ్యత వహిస్తున్నాను, ఉన్నపాలంగా ఎటుపోతారన్న కనీస కర్తవ్యాన్ని అతను ఏమైనా నిర్వర్తించడం. ఇదే కదా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి కనీస కర్తవ్యం. కనీసం వాళ్ళ ఇంట్లో సామాన్ కూడా తీసుకుంటామంటే ఆ పర్మిషన్ ఇవ్వలేదంట. అది ఇది తెల్లారు 6 గంటలకి ఏమన్నా ఇదేమన్నా మన ఉక్రెయిన్ వారా? ఇది ఎవరిస్తున్నారు ఇంత సూపర్లేటివ్ డిస్కషన్స్కి? ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అంటే ఇంతెందుకు మండిపాటు పడుతున్నారు? ఇంతెందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నారు? నిజం చెప్తే ఉలికిపాటే ఉంటుంది, ఇంకేముంటుంది? వీళ్ళు చేసిన గ్రహపాట్లకి నిజం జగన్మోహన్ రెడ్డి చెప్తే వాళ్ళకి ఆల్రెడీ ఉలికిపాట్లే వస్తున్నాయి. వాళ్ళకి కునికిపాట్లు పడుతున్న ప్రభుత్వానికి ఉలికిపాటు తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఏమవుతుంది? వీళ్ళు వెళ్ళరు, వీళ్ళు సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయరు. వెళ్ళే వాళ్ళని కనీసం స్థానిక ఎమ్మెల్యే వెళ్ళలేదు వాళ్ళకి. అవును సార్. ఏం చెప్పాలి? ఒక్కటి మాత్రం చెప్పగలను, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నేను 2 స్థానిక ఎమ్మెల్యేలను చూశాను, ఓడిపోవచ్చు. ఒకటి సిదిరి అప్పలరాజు. ఆ కాశీబుక్లో జరిగిన దానికి పార్టీలకు అతీతంగా తన డాక్టర్ అని తన ప్రాథమిక కర్తవ్యం నిర్వర్తించిన ఉదంతం చూశాను. నేను వెల్లంపల్లి శ్రీనివాస్ ఓడిపోయినా సరే సంఘీభావం ప్రకటిస్తూ ఆ స్థానికులు పడుతున్న అగచాట్లు అక్కట్లని ఖచ్చితంగా తను ప్రజాబాహుళ్యంలో ప్రజలకు తెలియజేసే కార్యక్రమానికి తెరలేపాడు. సో ఇవన్నీ చూస్తుంటే ప్రజాప్రతినిధులు ప్రజలకు సముచిత న్యాయం చేయడానికి ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు ప్రజల ఇతిగతుల మీద ప్రభావం చూపిస్తున్న అంశాలకు కూడా ప్రభావితం కానప్పుడు ఏం చేయాలన్నది మాత్రం వాళ్ళు తెలుసుకోస్తే చాలా బాగుంటుంది. తెలుసుకోకుండా ఇలాగే గుడ్డొచ్చి వెళ్ళిపోయినట్టుంటే కాలం కర్రు కాల్చి వాత పెట్టిన ఉదంతాలు 23/11 ఎప్పుడు మర్చిపోకండి. ఇట్లాంటి ఉదంతాలు ఇంకా జరిగే అవకాశం ఉందంటారు? చాలా ఉన్నాయి. పెట్టుబడిదారి వ్యవస్థ ఎంతసేపు కన్ను ఎలా ఉంటుందంటే ఆస్తుల మీదే ఉంటాయి. ఇప్పటికే చాలా వరకు అమరావతిలో ప్రజల నుంచి వెళ్ళి అంటే దోచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఇవ్వను అన్నా కూడా మీ మీద ఇలాంటివి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి భయపెట్టే వైనం మనం చూస్తున్నాం. ఇక్కడ ఇలాంటి పరిస్థితి. సో ప్రజల్ని ఎవరి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకోవాలి సార్? వాళ్ళ మొర ఎవరు? ప్రజెంట్ అంతా నారాయణ మంత్రం నడుస్తుంది అక్కడ తెలుగుదేశం గవర్నమెంట్లో. కానీ మనకు నారాయణ 3 సార్లు ఎప్పుడంటారు? చనిపోయాం. ఎత్తేస్తున్నప్పుడు ఎత్తేసేదాకా తెచ్చుకుంటే ఏమవుతుందంటే నారాయణ మంత్రం వెకటిస్తుంది. అంతకన్నా నీకెళ్ళలేదు. అది అమరావతి రైతులకైనా సరే భవానీపురం వాసులకైనా సరే. ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఇదే బుడమేరు వాగు పొంగినప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాలకి ఆ రోజు నారాయణ మంత్రం వెకటించింది. నేను కాదు, గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు. అది బొక్క నీళ్ళు ఇవ్వలేపాం, పట్టిన అన్నం పెట్టలేపాం, ఈ ఫ్లైఓవర్ దిగి కిందకి వెళ్ళలేకపోయాం. ఆ నిస్సహాయత స్థితికి స్ట్రైవ్ చేసిన వ్యక్తి ఎవరు? అది గౌరవ నారాయణ ఆధ్వర్యంలో నారాయణ మంత్రం చెప్పించారు కదా. ఈ అవుట్కమ్లు అన్నిటి మీద తీవ్రతని లాస్ట్కి నారాయణ దింపుడు గల్లలు తెచ్చుకునే పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటే సరిపోతుంది. అంతకన్నా నీకెళ్ళి అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే నీకు ఇంకా ప్రజల మీద కోపం ఉంది కాబట్టి నేను ఓడిపించారని చెప్పేసి, సో దానివల్లనే నువ్వు జరిగినప్పుడు వెళ్ళకుండా అంత అయిపోయాక వెళ్తున్నావు అని చెప్పేసి కూడా కొంతమంది మీరే చెప్తారు కదా జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలు చేస్తాడని. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు తన వంతుగా తను వెళ్తాడు. తను అధికారంలో ఉన్నప్పుడు కష్టాన్ని దగ్గర రానివ్వకుండా చేస్తాడు. ఇది జగన్మోహన్ రెడ్డి ఫార్ములా. ఫస్ట్ ఓదార్పు యాత్ర చేసాడంటే దాని అర్థం ఏంటంటే ఆ దరిదాపుల్లో కష్టం రాకుండా చూస్తాడు. నేను ఆయన చెప్పిన పని ఏంటి? ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ ఏమన్నాడు. నేను వచ్చిన తర్వాత ఇందులో తేడాలు తకరాలు చేసినోడు నేను వదలను అన్నాడు. 3వది, నా ప్రభుత్వం రాగానే దీని మీద ప్రతిచర్యల కన్నా మీకు కనీసం ఆ వసతులు కల్పించే కార్యక్రమం నేను తెరలేపుతానని చెప్పాడు. ప్రభుత్వాన్ని కూడా ఏమని డిమాండ్ చేశాడు? ఎక్కడే ఇస్తారో వేరే దగ్గర ఇస్తారా? ముందు పునరావాసానికి ల్యాండ్ ఇవ్వండి, వాళ్ళకి ఇల్లు కట్టివ్వండి ప్రజలకి. ఇవి ఆయన డిమాండ్లు. సో ఇందులో ప్రజాస్వామ్యానికి ఎబ్రివేషన్ ఎవరు చెప్తున్నట్టు తెలుసుకో. మనం ఇంత కష్టం అవుతున్నప్పుడు అదే సార్ విజనరీ అన్నప్పుడు మొన్న హాస్పిటల్ నుంచి రాగానే ఆయన కళ్ళుకి ఆపరేషన్ అయిందమ్మా సార్. సార్ అట్లా కాదు సార్. ఇక్కడ ఏంటంటే విజనరీ సీఎంగా ఉన్నప్పుడు విజనరీ అని నేను నమ్మి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏం చేస్తలేరు, మీరు విజనరీ కాబట్టి మిమ్మల్ని ఎంచుకున్నామని చెప్పి ప్రజలు ఓటేసినప్పుడు కూడా అలాగేనమ్మా. విజనరీ అనుకుని చేసినప్పుడే ప్రజలు మళ్ళీ ఏం చేయలేదని 23 ఇచ్చారు ఆయనకి.
మళ్ళీ 24లో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుందాం అనుకుని మళ్ళీ పట్టుకున్నారు. ఏమైంది? ఎందుకు చేతులు కాలే అని అడిగినప్పుడు సమాధానం లేదు వాళ్ళ దగ్గర. చేతులు కాలైన భ్రమలో ఆకులు పట్టుకున్నారు. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది? సగం కాల్చినప్పుడు పూర్తిగా కాల్చుకొని వదలరు కదా, అది జరుగుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు అక్కడ ఏదైనా కూడా ప్రైవేటీకరణ రేపు 18వ తారీఖు నాడు గవర్నర్కి ఇచ్చిన తర్వాత ప్రతి చర్యలు ఏముంటాయో చూద్దాం. ఇప్పుడే తాడేపల్లి ఆఫీస్ అంటే కలకలు ఆడుతున్నాయి. 1 కోటి పైచీలక సంతకాలు. ఆ 1 కోటి పైచీలక సంతకాలు రాష్ట్రం ముఖ చిత్రాన్ని మార్చే తోరణాలు కాపోతున్నాయి. ఏదైనా చేంజ్ వస్తుందని మీరు నమ్ముతారు? ఎవరి కోసం రాదు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజలకు వ్యతిరేకంగా చేసే ఏ నిర్ణయమైనా ప్రజలే పోరాటాలు గడ్డ తెలంగాణ వీళ్ళ శాతకాంతనం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి విడగొట్టచ్చు, దీన్ని తెలంగాణ రాష్ట్రం చేయొచ్చు. కానీ పోరాటాల స్ఫూర్తిని మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు వదులుకోదు. అందులో ఉత్తరాంధ్ర పోరాటాలు కానీ, ఉభయ గోదావరి జిల్లాల పోరాటాలు కానీ, విశ్వరూప్ ఇల్లు తగలబెట్టిన విషయం మర్చిపోయావా, లేకపోతే బొత్స సత్యనారాయణ గారి ఇంటి మీద తిరగబడిన అంశాలు మర్చిపోయావా? సో ఇలాంటివన్నీ ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల యొక్క సామర్థ్యాన్ని, ఈ కృష్ణా జిల్లాలాగా అవకాశవాద రాజకీయాలు ఉండవు. అవకాశవాద రాజకీయాలు చేసుకునే రాజకీయ చతురత కృష్ణా జిల్లా వాళ్ళకు ఉండొచ్చు. కానీ రాష్ట్ర పరిరక్షణ ఉద్యమ నేపథ్యాల దగ్గర ఉభయ గోదావరి జిల్లాలు అండ్ ఉత్తరాంధ్ర పోరాటాల గడ్డలే. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఖచ్చితంగా నేతలు భయపడుతున్నారని అనుకోవాలి. అందుకోసం ఇలాంటి సమాధానం ఉండదు కదా. నెక్స్ట్ ఏదైనా సమాధానం ఇస్తే, కౌంటర్ ఇస్తే దాని గురించి మాట్లాడచ్చు. ఇంతవరకు ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మన వరలరామ గారు చెప్పారు కదా, అదేట అలా కూర్చొని మాట్లాడుతున్నాం, అదేట షర్ట్ ఏంటి, అదేట ప్యాంట్ ఏంటి, అదేట జుట్టు ఏంటి, ఇవే కదా మాట్లాడుతుంది. కానీ అక్కడ ఏదైతే జరిగిందో దాని గురించి మాట్లాడుకుని ఆయన వేసుకున్న బట్టలు, ఆయన కూర్చున్న విధానం గురించి ఎందుకు సార్? దానికి ఆన్సర్ చెప్పాలి కదా సార్. విషయం వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ర్యాగింగ్ అంటే ఏంటి? వాడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడు, కాలేజీలోకి అడ్మిషన్కి వచ్చాడు, ఆయన కూడా ర్యాగింగ్ చేస్తారు. దీనికి సునకానం, అంతకని నీకేం లేదు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.